ఏపీలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి విస్తృతమైన అవకాశాలున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా రాయలసీమలో శ్రీ సిటీ, హిందూపూర్, కొప్పర్తి ప్రాంతాలు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఎంతో అనుకూలమైన ప్రాంతాలని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి చేసేందుకు అనువుగా ఈ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలను ఆహ్వానించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 పై సీఎం సమీక్ష నిర్వహించారు. వచ్చే 5 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటుకు పెట్టుబడులు ఆహ్వానించాలన్నారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగుమతులు తగ్గించడం, దేశీయంగా ఉత్పత్తి పెంపు, ఎగుమతుల లక్ష్యంగా కొత్త విధానానికి రూపకల్పన చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఏపీలో భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని సీఎం స్పష్టం చేశారు. అదే సమయంలో ఉత్పత్తి చేసిన పరికరాలకు బ్రాండ్స్ ను సృష్టించడం ఎంతో కీలకమైన అంశమన్నారు. ఏపీలో ఎలక్ట్రానిక్ కంపెనీల నుంచి $100 బిలియన్ మేర పెట్టుబడులను ఆకర్షించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. తిరుపతి సమీపంలోని శ్రీ సిటీ, కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు, కొప్పర్తి, హిందూపూర్ లాంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని స్పష్టం చేశారు. వీటితో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి ఓ పారిశ్రామికవేత్త ఉండాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ ప్రాంతాల్లో 500 ఐటీ కంపెనీల ఏర్పాటుతో ఎంతో మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.